కరోనా మళ్ళీ ప్రజలను హడలెత్తిస్తోంది. కొత్త వేరియంట్తో భయపెడుతోంది. అయితే ఈ JN1 కొత్త వేరియంట్ వైరస్ వేగంగా వ్యాపిస్తుందా? ముప్పు ఎంత? రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారి పరిస్థితి ఏంటి? మరో డోసు వ్యాక్సిన్ అవసరమా? ఎలాంటి లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి? JN1ను ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నలు సామాన్యులు సైతం తలెత్తుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ప్రభావం ఎంత? కొత్త వేరియంట్ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఫిజిషియన్, యశోద హాస్పిటల్కి చెందిన వైద్యులు డాక్టర్ ఎంవి రావు గారు. ఎంవి రావు గారు, నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు. ఎంవి రావు గారు, మనం చూసాం ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ కరోనాకు సంబంధించి చాలా రకాలైన మరణాలు సంభవించాయి. ఎలాంటి భయకంపితులను చేసిందో ప్రజలను మనం చూసాం. ఆ సందర్భంలో మీరు చాలా సందర్భాల్లో మనం ఇదే తరహా డిబేట్లు నిర్వహించి ప్రజలను ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూ వచ్చాం. కానీ ఇంకా కరోనా భూతం వెళ్ళిపోయింది, అంతా ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు అన్న పరిస్థితుల్లో తాజాగా ఈ JN1 వేరియంట్ రావడం, దీనిపైన కొంత ప్రజల్లో మరొక రకమైన భయం బయలుదేరడం, నిజంగా భయపడాల్సినంత అవసరం ఉందా? అసలు ఏంటి సార్ ఈ వేరియంట్ ఏంటి, దీని ప్రభావం ఎంత? అంటే మన దాదాపుగా COVID-19 మర్చిపోతున్న తరుణంలో సార్ ఇప్పుడు అనేక వార్తలు ప్రపంచం మొత్తం కూడా, అంటే అది USA కావచ్చు, యూరోప్ కావచ్చు, మన దేశం కావచ్చు, ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు కొత్త వేరియంట్ వస్తుందని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఈ కోవిడ్ వల్ల చాలా అంటే అనేక చెడు అనుభవాన్ని ఎదురు చూసాం కాబట్టి అందరూ భయపడటం, అంటే ఇటు వైద్యులు కానివ్వండి, అదేవిధంగా సామాన్య ప్రజలు కానివ్వండి, శాస్త్రం కూడా భయపడే అవకాశం ఉంది. అయితే మంచి వార్త ఏంటంటే ఈ JN1 అనేది కేవలం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఈ వేరియంట్ కేవలం కొత్తగా వచ్చి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాన్ని గమనిస్తున్నాం మనం. అంతేగాని ఇది వేరియంట్ ఆఫ్ కన్సర్న్, అంటే ఇది భయకరమైనది కాదని ఇప్పుడు అందరూ నిపుణులు చెప్తున్నారు. మన దగ్గర ఇన్సాకాక్ కానివ్వండి, WHO కానీ చెప్పేది ఏంటంటే ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కేవలం ఇంతకుముందు వచ్చిన 286 వేరియంట్ నుంచి వచ్చిందే. స్పైక్ ప్రోటీన్లో కొంత మ్యూటేషన్స్ రావటం వల్ల ఇది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇది ప్రమాదకరం కాదు అనే వార్తలు మనకు వస్తున్నాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేశం నిన్న ఒక్కరోజు దాదాపు 650, అంటే దాదాపు 656 కేసులు నిన్న రిపోర్ట్ అయ్యాయి సండే. అదే మన రాష్ట్రం దాదాపు 9 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ 7 కేసులు, 6 కేసులు, అదేవిధంగా సంగారెడ్డి, వరంగల్, ఇంకా రంగారెడ్డి జిల్లాలో 1 కేసు చొప్పున రికార్డ్ అయినాయి. కాకపోతే చాలా మందికి కూడా ఈ చలికాలంలో మనకి H1N1 కావచ్చు, H3N2 కావచ్చు, అంటే ఫ్లూ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ వైరస్ కావచ్చు, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కోవిడ్ కావచ్చు, సాధారణ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సిమ్టమ్స్ లాగానే భయపడుతున్నారు. గొంతు నొప్పి కానివ్వండి, జలుబు కానీ, దగ్గు అనే లక్షణాలు, అనేక ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటాయి. అది రాగానే చాలా మంది భయపడుతున్నారు. నేను మనవి చేసేది అంటే దీని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒమిక్రాన్లో దాదాపు 400 వేరియంట్స్ ఉన్నాయి. వారం వారం కొత్త వేరియంట్ వస్తుంది, కానీ కొన్ని వేరియంట్స్ తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో ఈ JN1 వేరియంట్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే అదృష్టం కొద్దీ దీనివల్ల ప్రమాదం సంభవించడం లేదు. ఒకటి, ఏ వైరస్ అయినా ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుందో అంత తొందరగా అది ప్రజల నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా మంది, అనేక మంది ప్రజలు, దాదాపు సమాజం మొత్తం ఒకేసారి ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి అంత తొందరగా అందరికి ఇమ్యూనిటీ వస్తుంది. కాబట్టి దీని గురించి మీరు భయపడవద్దు. ఈ వేరియంట్ త్వరలోనే మన సమాజం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి. కాకపోతే మీరు అన్నట్టుగా ఏ ఇన్ఫెక్షన్ సరే, అది మీకు జలుబు కావచ్చు, ఫ్లూ కావచ్చు, ఇంకా ఏ ఇన్ఫెక్షన్ సరే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మామూలు ఫ్లూతోనే చాలా మంది చనిపోతుంటారు. ముఖ్యంగా వృద్ధులు, 60 సంవత్సరాలు పైబడిన వారు కావచ్చు, మధుమేహం లాంటి ఇతర మెడికల్ కండిషన్లు కావచ్చు, లేదా కీమోథెరపీ, క్యాన్సర్ కోసం కీమోథెరపీ వాడేవారు కావచ్చు, లేదా ఇతరత్ర ఏమైనా బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉండి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఏ జబ్బైనా సరే దాని ప్రతాపం చూపిస్తుంది. వారు ఎప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, ప్రతి ఇన్ఫెక్షన్ విషయంలో కూడా వారు జాగ్రత్తగా ఉండాలి. అదే మనం చెప్పేది. సో ప్రత్యేకమైన, అంటే హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్ కానీ వీళ్ళు కానీ మాస్క్ ధరించడము, హ్యాండ్ హైజీన్ పాటించడము, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు తప్పకుండా మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అంటే ఎంవి రావు గారు, మీరు అన్నారు ఇప్పుడు ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది, సీజనల్గా వచ్చే H1N1 కానీ, ఫ్లూ కానీ ఇవన్నీ వస్తున్నాయని. కానీ ఇది JN1 వేరియంట్ వల్ల వచ్చిన, అంటే కరోనా ఇంపాక్టెడ్ అని, లేదంటే కరోనా కాదని ఎట్లా గమనించగలం? ఎందుకంటే లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నప్పుడు అందరం కామన్గా ఫ్లూ అనుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. తేడా ఏంటి? అంటే కొత్త కరోనా ఈ సమయంలో వస్తే మామూలుగా ఉన్న ఫ్లూ లక్షణాలకి
దీని ద్వారా వచ్చే లక్షణాలకి తేడాను మనం ఎలా గమనించాలి? అంటే ఇప్పుడు ఏదైనా మన ప్రభుత్వం కానీ వైద్యులు చెప్పేది అంటే మనకి ఈ కాలంలో సాధారణంగా ఇన్ఫ్లుయెంజాలకు ఇల్నెస్ అంటే జ్వరము, ఒళ్ళనొప్పులు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఒళ్ళనొప్పులు వస్తుంటాయి. దీన్ని మనం ILI అంటే ఇన్ఫ్లుయెంజాలకు ఇల్నెస్ అంటాం. ఇదే ఇన్ఫ్లుయెంజా ఇల్నెస్ ఇలా ఉంటే సాధారణంగా మనం భయపడే అవసరం లేదు. ముఖ్యంగా ఇందాక చెప్పిన హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్ తప్ప. కొంతమందికి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ SARS సింప్టమ్స్ వస్తాయి. వాళ్ళ వెంటనే మనం వాళ్ళు పరీక్ష చేయాలి. ముఖ్యంగా ఇలా లక్షలు ఎక్కువైన వారిలోనూ. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్తో మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెంజాకి మంచి టెస్ట్ ఉంది, ర్యాపిడ్ టెస్ట్ ఉంది. అదేవిధంగా SARS కూడా మనకి ర్యాపిడ్ టెస్ట్ ఉంది, అదేవిధంగా RT-PCR ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యంగా ఈ హై రిస్క్ పేషెంట్స్ వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఫ్లూకి మనకి మంచి యాంటీవైరల్ మందు ఉంది, ఒకసారి టైం వాడుతున్నాం, మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు కోవిడ్ కూడా మనకి ప్యాక్స్లోవిడ్ అంటే మన దేశంలో ప్యాక్సిన్ అంటాము, నిరిబెట్రావిర్ అనే మందు రిట్రోవిర్తో కల్పిస్తున్నాం. కాబట్టి వాటికి రెస్పాన్స్ బాగుంది. అంటే మనకి ఫ్లూకి యాంటీవైరల్ మందు ఉంది, అదే కోవిడ్ కూడా మనకి యాంటీవైరల్ ముందు ఉంది. కాబట్టి హై రిస్క్ పేషెంట్స్ను అదే పేషెంట్స్ వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్లూ అది కోవిడ్ అని చెప్పడం చాలా కష్టం క్లినికల్గా, ఎందుకంటే సిమ్టమ్స్ దాదాపు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వచ్చే JN1లో చాలా మంది గొంతు నొప్పి ముందు వస్తుంది, గొంతు నొప్పి తర్వాత జలుబు, దగ్గు అటువంటి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి గొంతు నొప్పి వచ్చిన పేషెంట్స్ తప్పకుండా డాక్టర్ని సంప్రదించి అవసరమైతే హై రిస్క్ పేషెంట్స్ ఆ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఎంవి రావు గారు, మీరు ఇందాక అన్నారు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఫ్లూ వచ్చినా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని. అంటే ఎలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఇమ్యూనిటీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? తప్పకుండా ప్రతి ఇన్ఫెక్షన్ కూడా ఇమ్యూనిటీ సంబంధం ఉంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో మామూలు ఇన్ఫెక్షన్ కూడా ఒక్కొక్కసారి చాలా తీవ్రమై ప్రాణాల మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది, ప్రాణాపాయ వరకు వచ్చే అవకాశం ఉంది. అది ఫ్లూ కావచ్చు, లేదా సింపుల్ స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా కోవిడ్ కావచ్చు, లేదా రెస్పిరేటరీ సిస్టమ్ వైరస్ కావచ్చు. ఏ చిన్న ఇన్ఫెక్షన్ అయినా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వారిలో ఆ ఇన్ఫెక్షన్ తీవ్రతరమై న్యూమోనియాకి దారితీసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వృద్ధులు, ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వారు కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టు అంటే మధుమేహం కానీ, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, క్యాన్సర్ జబ్బులు కానీ ఉన్నవాళ్ళు కానివ్వండి, కీమోథెరపీ వాడేవారు కానివ్వండి, కొంతమంది పేషెంట్ స్టిరాయిడ్స్ వాడుతుంటారు, కొన్ని జబ్బుల్లో స్టిరాయిడ్స్ వాడేవారు కానివ్వండి, వారు తప్పకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ మెడికేషన్ వాడకూడదు. చాలా మంది ఈ కాలంలో జలుబు దగ్గు రాగానే యాంటీబయాటిక్స్ వాడతారు. యాంటీబయాటిక్స్ యాంటీ బ్యాక్టీరియల్ మందులు. దానివల్ల జబ్బు తగ్గకపోగా మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడకూడదు. దేశంలో యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ దొరుకుతాయి. చాలా మెడికల్ షాప్లో మీరు పోగానే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు. అలా యాంటీబయాటిక్స్ వాడకం పూర్తిగా తగ్గించాలి. డాక్టర్ సలహా మేరకే ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడాలి. చాలామంది వైద్యులు ఒక్కొక్కసారి తొందరపాటులో యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. అలా యాంటీబయాటిక్స్ ఇవ్వడం మంచిది కాదు. వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ ఏమాత్రం సరిపోవు, ఇవ్వడం సరైన పద్ధతి కాదు. కాబట్టి అది ఫ్లూవా కాదా అని ముందు చూసుకోవాలి, కోవిడా కాదా ముందు టెస్ట్ చేయించుకోవాలి. అందరిలో కాదు, అందరిలో పరీక్ష చేయించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కేవలం హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్లో టెస్టులు చేయించుకొని దాని ప్రకారం మందులు వాడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఫ్లూకు మందులు ఉన్నాయి, అదే కోవిడ్ కూడా మందులు ఉన్నాయి. కాబట్టి ఆ యాంటీవైరల్ మందులు సరైన మోతాదులో సరైన కాలం తప్పకుండా అవసరమైతే వాడాలి. అంటే ఎంవి రావు గారు, ఇక్కడ చూసాం ఈ JN1 వేరియంట్ సంబంధించి ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. ఒక 14 నెలల పిల్లలపై కూడా వచ్చిందని కొన్ని వార్తలు చూసాం. అంటే పిల్లల విషయంలో స్పెషల్ కేర్ ఏమైనా అవసరమా? అవును, ఏం చెప్తారు సార్? పిల్లల్లో కూడా చాలామంది పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా పీడియాట్రిస్ట్ సంప్రదించి అవసరం వైద్యం చేయించుకోవాలి. చాలామంది కోవిడ్లో మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే జ్వరం తగ్గడానికి మందు, దగ్గు జలుబు తగ్గడానికి యాంటీహిస్టమైన్స్, కాఫ్ సిరప్ ఇస్తుంటాం. అది కాకుండా పిల్లలు ఒకవేళ ఎక్కువైతే ప్రత్యేకమైన చికిత్స పిల్లల వైద్య దగ్గర తప్పకుండా తీసుకోవాలి. ఇప్పటిదాకా పిల్లల్లో ఈ జబ్బు ఎక్కువ కనపడ్డా సరే వారిని మైల్డ్గానే ఉంటుంది, ఎవరికి కూడా ప్రాణాపాయం సంబంధించిన దాఖలు కనపట్లేదు. కాబట్టి పిల్లల గురించి ఎక్కువ భయపడకూడదు. కాకపోతే పిల్లలకి మనం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ నేర్పించాలి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హ్యాండ్ హైజీన్ కానివ్వండి, మాస్క్ ధరించడం కానివ్వండి, అలాగే చూసుకుంటూ ఉండాలి. అలాగే క్లాస్ గదిలో కూడా వెంటిలేషన్ బాగా వచ్చేట్టు కూడా ఆ టీచర్లు చూసుకుంటూ ఉండాలి. ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే ఆ పిల్లలు వెంటనే స్కూల్కి వెళ్లకుండా వాళ్ళకి సెలవు ఇచ్చి ఇంట్లోనే ఐసోలేట్ చేస్తే మంచిది. అంటే ఎంవి రావు గారు, ఇక్కడ మెడికేషన్కి సంబంధించి సార్ మీరెందాక అన్నారు నచ్చినట్టు ఏదో ఒక మందులు వాడేయకూడదు, మందుల షాపులు అన్నీ దొరుకుతాయి కాబట్టి యాంటీబయాటిక్స్ గట్రా వాడకూడదని. ఒకవేళ ఈ తరహా లక్షణాలు కనిపిస్తే విచ్ ఈస్ ద బెస్ట్ మెడికేషన్ సార్?
అంటే ఇప్పుడు మనకి సాధారణంగా ఇన్ఫ్లుయెంజాలకు ఇల్నెస్ వచ్చినప్పుడు Sir. అంటే ఫ్లూ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీకు మీరే పారాసిటమాల్ బిల్ల వాడచ్చు. పారాసిటమాల్ బిల్లలు పెద్దవాళ్ళు 650 మిల్లీగ్రాముల డోసు ఎవ్రీ 4 to 6 అవర్స్ వాడచ్చు. ఒళ్ళు నొప్పులకి, అదేవిధంగా తలనొప్పికి, జ్వరానికి పనిచేస్తున్నది. సార్ అదే మనకి మార్కెట్లో కూడా ఓవర్ ది కౌంటర్ కాఫ్ సిరప్స్ దొరుకుతాయి. కొన్ని కాఫ్ సిరప్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా వాడచ్చు. ఆ కాఫ్ సిరప్ మీరు ఆ బాటిల్ మీద రాసిన మోతాదులో వాడవచ్చు. అదే కొంచెం స్టీమ్ పట్టుకోవచ్చు. అటువంటి చర్యలు చేయొచ్చు. కానీ మీరు యాంటీబయాటిక్స్ సొంతంగా వాడకూడదు. అంటే కాఫ్ సిరప్ కానివ్వండి, యాంటీస్టిమిన్స్ కానివ్వండి, పారాసిటమాల్ కానివ్వండి సొంతంగా వాడుకోవచ్చు. సిమ్టమ్స్ ఎక్కువైన తరుణంలో తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకి పల్స్ ఆక్సిమీటర్ దొరుకుతుంది. సో పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ చూసుకోవడం, ఒకవేళ ఆక్సిజన్ శాతం తగ్గితే వెంటనే అప్రమత్తమై డాక్టర్ని సంప్రదించాలి. సార్ వీటికి సంబంధించి ఒక 5 రోజుల కోర్సు ఉందన్న ప్రచారం ఉంది, అది వాస్తవమేనా? ఈ 5 రోజుల కోర్సు ఏంటి సార్ ఇది? అంటే మనకి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్స్ మనకి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయి. దాన్ని యుఎస్లో ప్యాక్స్లో అనే బ్రాండ్ నేమ్తో అంటే ఫైజర్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. దాంట్లో 2 వైరల్ మందులు ఉంటాయి. ఒకటేమో నిల్మెట్రావిర్ అని ఒక యాంటీవైరల్ మందు ఉంటుంది. అదేవిధంగా దానికి తోడుగా దాన్ని బూస్ట్ చేయడం కోసం ఇంతకుముందు హెచ్ఐవికి వాడే ముందు రిటనావిర్ ఉంటుంది. రిటనావిర్. సో రిటనావిర్ కాంబినేషన్లో మనకి ఉదయం సాయంత్రం వాడేట్టుగా 5 రోజుల డోసు మనకి లభ్యమవుతుంది. మన హైదరాబాద్లోనే ఆ మందు తయారవుతుంది. జనరా కంపెనీ తయారు చేస్తుంది. దాని పేరు మన దగ్గర ప్యాక్స్జెన్ అంటారు. ప్యాక్స్జెన్ అనే మందు కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లభ్యమవుతుంది. ఇది 5 రోజుల కోర్సు తప్పకుండా వాడాలి. ఒకసారి మందు మొదలుపెట్టిన తర్వాత ఈ కోర్సు తప్పకుండా కంప్లీట్ చేయాలి. లేకపోతే ఆ మందుకు కూడా ఈ వైరస్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే వాడుతూ ఉండాలి. ఇది కూడా అందరికీ అవసరం లేదు. పెద్దవారిలో ఎవరికైతే మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉండి హైరిస్క్ గ్రూప్ వాళ్ళకి ఎవరికైతే ప్రాబ్లం సీరియస్ అవుతుంది అనుకుంటామో వారిలో ఇస్తే ఈ ప్రాబ్లం సీరియస్ కాకుండా ఉంటుంది. వారికి హాస్పిటల్ చేరే అవసరం తగ్గుతుంది. అంటే ఎంబీ రావు గారు ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ పబ్లిక్లో ఒక చర్చ ఏంటంటే మరో డోస్ తీసుకోవాలేమో వ్యాక్సిన్ అని కొందరు అనుకుంటున్నారు, మరికొందరేమో బూస్టర్ డోసు వేసుకుంటే బెటర్ అనుకుంటున్నారు. మీరిచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకోవటం ఉత్తమమా లేదంటే అవసరం లేదంటారా? ఈ వ్యాక్సిన్ గురించి చాలా మంది పేషెంట్స్ కానీ ఇతర మిత్రులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఈ JN1 వేరియంట్ కోసం వ్యాక్సిన్ అవసరం లేదు. డాక్టర్ ఎన్కే అరోరా ఎవరైతే ఇండియా ఇన్సాకాక్ చీఫ్ ఉన్నారో వారు నిన్నే ప్రెస్ మీట్లో చెప్పారు దీనికి ప్రత్యేక వ్యాక్సిన్ అవసరం లేదు. కాబట్టి ఎవరు కూడా వ్యాక్సిన్ వచ్చి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్, అందుకే వ్యాక్సిన్ అవసరం లేదు. ఒకవేళ వేరే వాళ్ళు సీరియస్ అయినా సరే దానికి మందులు ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రస్తుతానికి వ్యాక్సిన్ అవసరం లేదని WHO చెప్తోంది. అదేవిధంగా మన దేశంలో ఇన్సాకాక్ చీఫ్ అరోరా కూడా చెప్పారు. కాబట్టి ఎవరు కూడా భయపడి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎంబీ రావు గారు 60 years దాటిన వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అలాగే ఈ 60 years దాటిన వాళ్ళకి పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళ విషయంలోనైనా ఒక డోస్ తీసుకుంటే మంచిదేనా? అంటే ఇప్పుడు మన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఎక్కువ మంది కోవిడ్ రావటం వల్ల అంటే ఇంతకుముందు వచ్చిన వేరియంట్స్ వచ్చే యాంటీబయాటిక్స్ దీనికి పనిచేస్తాయి. అది మన దేశం 90% మంది 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాబట్టి చాలా మందికి ఈ సోకల్ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సామాజికంగా అనేక మందికి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా ప్రస్తుతానికి వ్యాక్సిన్ అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా మనం అలా హై రిస్క్ గ్రూప్ పేషెంట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ పర్యవేక్షణ ఉంటే ప్రమాదాలు రాకుండా వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. అంతేగాని ప్రతి ఒక్కరు కంగారు పడి ముందే మందులు వాడటం, ముందే వ్యాక్సిన్ వేయించుకోవటం అవసరం లేదని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది. సార్ ఇవి 60 years దాటిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇంట్లో ఉండే వృద్ధుల విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మేమైనా ఎవరైనా ఇంట్లో ఉండే వృద్ధుల విషయంలో ప్రస్తుత ఈ వాతావరణంలో ఈ JN1 వేరియంట్ నేపథ్యంలో తీసుకోవాల్సిన కేర్ ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి సార్? ఇంతకుముందు మనం గత 2-3 సంవత్సరాలు చెప్తున్న విషయమే. అంటే ఒకటి ఏంటంటే ఎవరికైనా సిమ్టమ్స్ ఇంట్లో ఉంటే ఆ వృద్ధులను వేరే రూమ్లో ఐసోలేట్ చేయాలి ఒకటి. రెండవది వృద్ధులు బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలి. అదేవిధంగా చేతి పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించడం తప్పకుండా చేస్తుండాలి. సాధ్యమైనంత వరకు వారు ఓవర్ క్రౌడింగ్ అంటే జనసమర్థన ప్రదేశాలను అవాయిడ్ చేయాలి. ఉదాహరణకు ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి, అటువంటి ఓవర్ క్రౌడింగ్ ఉన్న వాటికి దూరంగా ఉంటే మంచిది. సిమ్టమ్స్ వస్తే వెంటనే సిమ్టమ్స్ రాగానే వీళ్ళకి ఫ్లూ ఉందా, కోవిడ్ ఉందా, లేకపోతే ఇతర సింపుల్ ఇన్ఫెక్షన్ చూసడం కోసం డాక్టర్ సంప్రదించి ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలి.
సార్ అంటే దీంట్లో ఎలాంటి ప్రభావం లేదంటున్నారు, కానీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో డెత్ ఏమైనా సంభవించే అవకాశాలు ఉంటాయా? ఎలాంటి సందర్భాల్లో ఇది సంభవించవచ్చు సార్? అంటే నిన్న చూస్తే మీకు ఒక పేషెంట్ చనిపోయారు ఇండియాలో. అంటే చాలా తక్కువ కంపేర్ టు ఇతర ఎపిడమిక్స్ పోస్ట్ చాలా తక్కువ. ఈ డెత్ అనేది అనేక ఇన్ఫెక్షన్ మనకు కనపడుతుంటుంది. ఈవెన్ ఫ్లూలో కూడా డెత్స్ కనపడుతుంటాయి. అయితే ప్రస్తుతానికి డెత్ ఎవరిలో వస్తుందంటే బాగా డయాగ్నోస్ డిలే చేసిన వారిలో, అదేవిధంగా మందులు సరిగ్గా వాడని వారిలో, అతి ముఖ్యమైనదంటే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో, అంటే పెద్ద వయసు 70-75 సంవత్సరాలు ఉన్నవారు, మధుమేహం కంట్రోల్ అయిన వాళ్ళు, ఇతరత్ర ఇమ్యూనిటీ తక్కువ క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్కి కీమోథెరపీ వాడేవారు, అదేవిధంగా కొన్ని జబ్బులు స్టెరాయిడ్స్ వాడేవారు, వారిలో ఈ మరణాలకు సంబంధించే అవకాశం ఎక్కువ. సో కాబట్టి అటువంటి పేషెంట్ దాకా మనం అనుకున్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కానీ ఇప్పటిదాకా మనకు కొంచెం సమాచారం అంటే యుఎస్ కానీ యూరోప్ కానీ మన ఇండియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఈ జేఎంఎన్ వేరియంట్ అనేది ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఎవరిలో కూడా చాలా తక్కువ మంది ఇది ప్రమాదకంగా మారుతుంది. కాబట్టి మనం ఎక్కువ భయపడకూడదు. ఆల్రెడీ నేను చూస్తున్న యూట్యూబ్లో ప్రమాద గంటికలు, లాక్డౌన్ వణికిస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం మీడియా ద్వారా పేషెంట్స్కి ప్రజలకు ధైర్యం చెప్పడం చేయాలి. అంతేగాని ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదు. మా ఉద్దేశం అదే సార్. ఇప్పుడు మీలాంటి ఈ రంగంలో అనుభవజ్ఞులైన వైద్యుల్ని మీడియా ద్వారా వాళ్ళలో ఉన్న భయాలని పోగొట్టడం టెంటివ్ ఉద్దేశం. ప్రధానంగా అసలు చాలామంది భయపడుతున్నారు. మీరు అన్నట్టుగా డోసు వేసుకోవాలా వద్దా, లక్షణాలు ఏంటి, మళ్ళీ మాస్క్ వేసుకొని వెళ్ళాలా అని చాలా మందిలో కొంత భయం మళ్ళీ స్టార్ట్ అయింది. అవును, మాస్క్ వేసుకుంటే మంచిది. ఎవరైనా సరే మాస్క్ మామూలు 3 లేయర్ మాస్క్, సర్జికల్ మాస్క్ అందరూ వేసుకుంటే మంచిది. ముఖ్యంగా దగ్గరగా మాట్లాడినప్పుడు, మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేదా బస్సులో కానీ కారులో కానీ ఉన్నప్పుడు కానీ ట్రైన్ ఉన్నప్పుడు మాస్క్ వేసుకుంటే మనకు మంచిది, వేరే వాళ్ళకు మంచిది. కాబట్టి ఈ చలికాలం మాస్క్ ధరిస్తే కోవిడే కాదు, మీకు ఫ్లూ రాదు, ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే తప్పకుండా మనం ఈ సీజన్లో మాస్క్ వేసుకుంటే మంచిది. సార్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్, ఈరోజు క్రిస్మస్, అలాగే మనం ఈ 2 వేడుకలు కూడా ఉన్నాయి. లార్జ్ నెంబర్లో గ్యాదరింగ్స్ కూడా ఉండబోతున్నాయి. మనం అవాయిడ్ చేయలేం. బయటికి అందరూ మనం జాగ్రత్తలు తీసుకోవాలనుకున్న ఆ సందర్భానికి అందరూ గ్యాదర్ అయ్యి సంబరం జరుపుకునే వాతావరణం. ఆ విషయంలో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి గ్యాదరింగ్స్ నిర్వహించే వాళ్ళకు మీరు చేసే సూచన ఏంటి సార్? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎందుకంటే ఈ సందర్భంలో క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, మనం గుమికూడొద్దని చెప్పడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫంక్షన్స్ ఇవి. చాలా వరకు స్నేహితులు, బంధుమిత్రులు కలిసే ఈ మంచి సందర్భం. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం మాస్క్ ధరించడం, ఎక్కువ మంది ఒక రూమ్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కిటికీ తలుపు తీయించడం, వెంటిలేషన్ బాగా వచ్చి చూసుకోవటం, చేతి పరిశుభ్రత పాటించడం, షేక్ హ్యాండ్స్ అవి అవాయిడ్ చేయటం, హగ్గింగ్స్ అవి అవాయిడ్ చేస్తే మంచిది. ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే, మన మిత్రులు కానీ బంధువులు కానీ సిమ్టమ్స్ ఉంటే వారు ఆ ఫంక్షన్ నుంచి దూరంగా ఉంటేనే మంచిది. తప్పని పరిస్థితి వచ్చినప్పుడు వారు మాస్క్ సరిగా ధరించి అందరికీ కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. వారికి వారే సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. అలా ఉండటం వల్ల వేరే వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం తక్కువ. సో అంతేగాని మనం మీరు పండుగలు అవాయిడ్ చేయండి అని చెప్పడం చాలా కష్టం. సో ఇటువంటి జాగ్రత్తలు, సోకాళ్ళు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటిస్తే చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉంటాయి. సార్ ఇంకొకటి ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో చెప్తోంది, ఈ చలి పెరగటం వీటి వల్ల నిమోనియాకు సంబంధించి సార్, అంటే ఎవరికి ఇది వచ్చే అవకాశం ఉంది? నిమోనియా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? నిమోనియా అనేది జనరల్ టర్మ్. నిమోనియా సాధారణంగా బ్యాక్టీరియాతో వస్తుంది, ఫ్లూతో వస్తుంది. కోవిడ్ పేషెంట్స్ ముదిరినప్పుడు నిమోనియా వస్తుంది. నిమోనియా అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్. సో మనకి ఈ సీజన్లో సాధారణంగా అన్ని రకాల నిమోనియాలు కనపడుతుంటాయి. సో బ్యాక్టీరియల్ నిమోనియా అసలు స్ట్రెప్టోకాకస్ కావచ్చు, ఇతర బ్యాక్టీరియా నిమోనియా వస్తుంటుంది. ముఖ్యంగా వచ్చేది న్యూమోకాకస్ అనే వైరస్, బ్యాక్టీరియాతోని. న్యూమోకాకస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇది రాకుండా వ్యాక్సిన్ ఉన్నాయి మనకి. న్యూమోవాక్ అనే వ్యాక్సిన్ మనకి లభ్యమవుతుంది. ఇది హై రిస్క్ గ్రూప్ మనం ఇస్తుంటాం. ఆ వ్యాక్సిన్ వాటిలో చాలా వరకు కూడా ఈ నిమోనియా నుంచి మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఫ్లూతో కూడా వచ్చే నిమోనియా కూడా, అది H3N2 కావచ్చు, H1N1 కావచ్చు, సీజనల్ ఫ్లూ అంటాం. ఆ ఫ్లూ రాకుండా వ్యాక్సిన్లు ఉన్నాయి. అదే కోవిడ్తో కూడా బాగా ఈ తీవ్రంగా ఉన్నప్పుడు, వైరస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు, పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కూడా కోవిడ్ గొంతులో ఉన్న కోవిడ్ కిందికి వెళ్ళి అక్కడ నిమోనియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిమోనియా వచ్చినప్పుడు సాధారణ పేషెంట్ దగ్గు ఎక్కువ వస్తుంది, తెమడ వస్తుంది, ఆయాసం వస్తుంది. అదే మనకి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లంగ్లో ఇన్ఫెక్షన్ కనపడుతుంది. అలా కనపడినప్పుడు ఆ నిమోనియా కారణం ఏంటి కనుక్కుంటాం మనం ఇతర పరీక్షల ద్వారా. అది బ్యాక్టీరియా అయితే యాంటీబయాటిక్స్, ఫ్లూ అయితే ఫ్లూకి యాంటీ ఫ్లూ మందులు,
కోవిడ్కి మందులు ఇస్తుంటాం. కొంతమందికి ఆక్సిజన్ అవసరం అవ్వచ్చు, కొంతమందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరం అవ్వచ్చు, ముఖ్యంగా వృద్ధుల్లో. సో అటువంటి వారిని చాలా జాగ్రత్తగా మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వచ్చినప్పుడు చాలా వరకు ఫలితాలు మంచిగా ఉంటాయి. కాకపోతే ఏ జబ్బైనా సరే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎర్లీ డయాగ్నోసిస్ త్వరగా గుర్తుపడితే చాలా ఈజీగా నయమవుతుంది. చాలా మందికి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేటైనా కొద్ది కూడా ఏ జబ్బైనా సరే ట్రీట్మెంట్ కష్టం అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, మరణాలు కూడా ఎక్కువ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి పేషెంట్స్ ఈ కాలంలో ముఖ్యంగా ఇందాక చెప్పిన హై రిస్క్ పేషెంట్స్ ఏ సిమ్టమ్స్ కనపడ్డా, రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనపడితే సొంతంగా మందులు వాడకుండా డాక్టర్ని సంపాదించి సరైన పరీక్షలు చేయించుకుని మందులు వాడితే వారికి కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి. అంటే ఎంబీ రావు గారు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే గతంలో మనం చూసాం కోవిడ్-1 కానీ కోవిడ్-2 కానీ ఫస్ట్ కేరళలోనే కేసులు బయటపడిన నేపథ్యం. అలాగే ఇప్పుడు ఈ JN1 వేరియంట్కి సంబంధించి కూడా ముందు కేరళలోనే కేసులు బయటపడ్డాయి. ఎందుకు ఇలా జరిగింది? దానికి ఏమైనా సంబంధం ఉందా? అవునండి. అంటే సంబంధం ఏంటంటే కేరళలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇండియాలో ఫస్ట్ స్టేట్ అంటే పబ్లిక్ హెల్త్లో గత దశాబ్దంగా అగ్రగామిలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ స్టేట్ నెంబర్ 1. అక్కడ ఈ పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది. మీకు కోవిడే కాదు, ఏ నిపా వైరస్ కానీ ఏదైనా ఫస్ట్ అక్కడికి కనిపెడతారు. డజన్ మీన్ దట్ అక్కడ ఉందని కాదు, అన్ని చోట్ల ఉంది. కాకపోతే అక్కడ యంత్రాంగం చాలా పటిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు ముందు గుర్తుపడుతున్నారు. అక్కడ మీరు చూస్తే ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే మీకు ప్రతి ఇన్ఫెక్షన్ కూడా మనకి మొట్టమొదటి అక్కడే బయటపడుతుంది. ఈవెన్ కోవిడ్ ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కేసు అక్కడే బయటపడింది, నిపా వైరస్ అక్కడే బయటపడింది. అనేక రకాల కొత్త జబ్బులు అక్కడే మనకు కనపడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే అక్కడ జబ్బులు వస్తున్నాయని అర్థం కాదు, వాళ్ళు ముందు గుర్తుపడుతున్నారు. ఇదే వైరస్ దేశం అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళ యంత్రాంగం పటిష్టంగా ఉండటం వల్ల, వాళ్ళ డయాగ్నోస్టిక్స్ బాగా ఉండటం వల్ల వాళ్ళు ముందు గుర్తుపడుతున్నారు. అంటే ఇప్పుడు కేరళ మనకు తెలుసు సార్, అయ్యప్ప భక్తులు చాలా లార్జ్ నెంబర్లో వెళ్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారు, వస్తున్నారు. అలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ శబరిమల యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కేరళే కాదు, ఎక్కడికి వెళ్ళినా తీర్థయాత్రలకి, అది మన తిరుపతి కావచ్చు, అయ్యప్ప స్వామి కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడికి పోయినా సరే ఎక్కడ జనసమ్మర్దం ఉంటుందో అక్కడ తప్పకుండా మీరు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం, ఇందాక నుంచి ఇతర జాగ్రత్త తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా శబరిమల యాత్రలు కొన్ని వందల వేల మంది మన దేశం మన రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంటారు. బస్సుల్లోనూ, కార్లలోనూ, ట్రైన్లో వెళ్తుంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చేప్పుడు చాలామంది, ఇప్పుడే కాదు కోవిడ్ లేనప్పుడు కూడా మేము చూస్తుంటాం, చాలామందికి అనేక ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. ముఖ్యంగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ శ్వాసకోశ సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే వాళ్ళు కోవిడ్ ఉన్నా లేకున్నా సరే సరైన జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది. సార్ ఇప్పుడు దీంతో పాటు ఈ కోల్డ్ సీజను మంచు పడుతుండడం, చాలామంది ప్రతి ఒక్క ఇళ్లలో ఈ జ్వరాలు, తర్వాత ఈ జలుబు, ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ప్రస్తుతం ఈ సీజన్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అవును. మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ శీతాకాలంలో అంటే గాలిలో తేమ కావచ్చు, తగ్గటం కావచ్చు, లేకపోతే మనకు టెంపరేచర్ మార్పు కావచ్చు, కొన్ని వైరస్ బ్యాక్టీరియా బాగా ఇక్కడ ఎక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సార్. సో అందులో మనకి కామన్గా ఫ్లూ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇతర రెస్పిరేటరీ వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లైక్ స్ట్రెప్టోకాకల్ థ్రోట్ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఈ సీజన్లో ఎక్కువ కనబడుతుంటాయి. కాబట్టి ఈ సీజన్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. జనాభా అంతా కూడా, ప్రజలందరూ కూడా, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత పరీక్షలు బాగా పాటించాలి. దగ్గరగా ఉండి మాట్లాడినప్పుడు తప్పకుండా మీరు మాస్క్ ధరించాలి. హ్యాండ్ హైజీన్ తప్పకుండా పాటించాలి. సిమ్టమ్స్ కనపడగానే సెల్ఫ్ మెడికేషన్ కాకుండా డాక్టర్ని సంప్రదించాలి. సాధారణంగా చాలామంది జబ్బు వచ్చినప్పుడు కంగారు పడుతుంటారు. జబ్బు రాకముందే, ఇన్ఫెక్షన్ రాకముందే మనకి ఫ్లూకి వ్యాక్సిన్ వేయించుకోవాలి. ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్. న్యూమోనియా కూడా వ్యాక్సిన్ వస్తుంది, న్యూమోనియాకి బ్యాక్టీరియాకి వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ఇలా వేసుకోవటం వల్ల చాలా వరకు మన ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు భయపడకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకొని దాని సరైన వైద్యం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి మాబిలిటీ అంటే పేషెంట్ యొక్క ఇంజురీ కాదు, అదేవిధంగా మార్టాలిటీ అంటే మరణాలు కూడా బాగా తగ్గించే అవకాశం ఉంది. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో చాలామందికి అవగాహన ఉంది. దానికి మీరు టీవీ ఎంతో, మన టీవీ 10 టీవీ కానీ ఇతర టీవీలు ఎంతో పాత్ర పోషించాయి. చాలా మందికి అవగాహన ఉంది. కాకపోతే అనవసరంగా భయపడవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రకరకాల పోస్టులు పెడుతుంటారు. ఆ పోస్ట్ నమ్మొద్దు. కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పిన సూచనలే పాటించండి. మీకు డౌట్లు ఏమైనా ఉంటే ICMR కానివ్వండి, ఇతర మనకి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వెబ్సైట్ చూసి అవే ఫాలో కానీ కాకుండా, అది తప్ప ఎవరెవరో చెప్పిన సూచనలు పాటించి మీరు కంగారు పడకూడదు.
సరే, ఇంకా నిశ్చింతగా ఉండొచ్చా? ఇంకా భవిష్యత్తులో కూడా ఈ వేరియంట్స్ ఇంపాక్ట్, ఈ వేరియంట్స్ వచ్చే ప్రమాదం ఉంది సార్? ఇప్పుడు ఈ వైరస్ అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది. ఎస్ సార్. దాదాపు ఇప్పటికీ మనకి కోవిడ్లో 400 వేరియంట్స్ వచ్చాయి, ఒకటి రెండు కాదు, దాదాపు ప్రతి వారం కూడా కొత్త వేరియంట్ వస్తుంది పోతుంది. ఎందుకంటే ఈ వైరస్ స్ట్రక్చర్ ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. సో సాధారణంగా ఏ ఎపిడమిక్ అయినా కానీ మీరు చూస్తే ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ కానివ్వండి, హాంకాంగ్ ఫ్లూ కానివ్వండి, అవన్నీ కూడా 3-4 సంవత్సరాలు పూర్తిగా సమస్యపోయాయి. ఇప్పుడు కూడా నేను అనుకుంటాను వచ్చే ఈ 1 సంవత్సరం కాలంలో ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. తగ్గడం అంటే వైరస్ ఉంటుంది, కానీ చాలా బలహీనపడిపోయి మామూలు సాధారణ జలుబు వైరస్ లాగా ఇది మారే అవకాశం ఉంది. ఇప్పటికే మారింది, ముందు ముందు కూడా ఇది సాధారణ వైరస్గా మారి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటుంది ఆశిద్దాం. సాధారణంగా అన్ని వైరస్ అలాగే జరుగుతుంటాయి, చాలా చాలా రేరుగా ఈ వైరస్ బాగా బలం పడతాయి. కాకపోతే ఇంతవరకు దాఖలాలు లేవు. మన కోవిడ్ వైరస్ చూస్తే మనకి డెల్టా వైరస్ తర్వాత క్రమక్రమంగా ఈ వైరస్ బలహీనపడుతుంది. ప్రస్తుతం వచ్చిన సోకాల్డ్ JN.1 వేరియంట్ చాలా బలహీనమైన వైరస్, బలహీనమైన వేరియంట్ కాబట్టి ప్రజలు ఎవరూ భయపడకూడదు. రైట్, థ్యాంక్ యూ ఎంవి రావు గారు. మీ బిజీ షెడ్యూల్ కోసం అందరికీ తెలుసు, అయినప్పటికీ కూడా మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మనం చూస్తున్నాం, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు చెప్తున్నారు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. JN.1 వేరియంట్కి సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రాణాంతకం కాదు. బట్ 60 years దాటిన వృద్ధులు కానీ మిగతా వాళ్ళ విషయంలో కొంత కేర్ అయితే అవసరం. బట్ అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే కీమోథెరపీ లాంటివి తీసుకుంటున్న వాళ్ళు, కొంత దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, డయాబెటిక్ కంట్రోల్ లేని వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం సిమ్టమ్స్ కనిపించినా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అద్భుతమైన మెడికేషన్ అందుబాటులో ఉంది, అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఇప్పుడు శీతాకాలం కాబట్టి అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండటం వల్ల కేవలం కరోనా వల్ల కాదు, మిగతా ఫ్లూ జ్వరాలు కానీ మిగతా ఇన్ఫ్లుయెంజా వైరస్లు కానీ మిమ్మల్ని చుట్టుముట్టకుండా ఉంటాయి. మీరు కూడా కేర్ఫుల్గా ఉంటారంటున్నారు. అలాగే 25th ఈరోజు క్రిస్మస్, అలాగే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంత దూరంగా సంబరాలు చేసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం కొంత దూరంగా ఉండి మాట్లాడుకోవటం, అలాగే కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం, మాస్కులు ధరించడం, చేతికి శానిటైజ్ చేసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే నిశ్చింతగా ఉండొచ్చు అంటున్నారు. ఇది డాక్టర్ ఎంవి రావు గారితో 10 TV స్పెషల్ ఇంటర్వ్యూ.